పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. మాధవి ఉన్నది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంది. 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అపోస్తలుడైనటువంటి పేతురు సంఘ పెద్దలతో మాట్లాడుతూ సంఘంలో దేవుని మందను ఎలా కాయాలో, ఈ మాట కొద్దిగా సంఘ పెద్దల పురుషులు కూడా వినాలి. సంఘ పెద్దలు వినండి. సునీల్ రావట్లేదు, ఆదివారం దొరకట్లేదు, సెలవు ఇంకా దొరుకుతుందా? సరే, రైట్. అందరూ ఉంటే మంచిగా ఉంటుందని నా ఆలోచన. రైట్. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు సంఘ పెద్దలతో, లేదా పాస్టర్ సంఘ కాపర్లతో, సంఘ పెద్దలతో, లేకపోతే ఎల్డర్స్ వారితో మందను ఎలా కాయాలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మొదట తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని చేసుకుంటున్నాడంటే, క్రీస్తు శ్రమను గూర్చిన సాక్షిని నేను. పేతురు గారు మొదట సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ఆయన అన్ని నెత్తి మీద మన మీద బలవంతంగా రుతట్లా, మీరు ఎట్లా ఉండండి, ఎట్లా ఉండండి, ఎట్లా ఉండండి అని. ఆయన ఏం చెప్తున్నాడంటే, మా ముందు ఒక కాపరి నడిచాడు. ఆ కాపరి తన సంఘాన్ని కట్టడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని శ్రమల్లో నడిచాడో, ఆ క్రీస్తును గురించిన సాక్ష్యాన్ని నేను. మొదట మన జీవితంలో మొదట ఏముండాలంటే సాక్ష్యము. అందుకే శ్యామ్ గారు అన్నారు, సాక్ష్యం చెప్పాలంటే వారం రోజులు, 15 రోజులు, 2 వారాలు ప్రార్థన చేసి అప్పుడు రండి, దేవునికి మహిమ వస్తుంది అని. ఆమేన్. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను క్రీస్తును గురించిన సాక్షిని అని చెబుతూ, అతనిలో విశ్వాసం ఏంటి తెలుసా? నేను చెప్పా, ప్రభు వచ్చినప్పుడు ఇక్కడ ఎంతమంది కలుసుకుంటారు చూడొచ్చు, సంఘమంతా. ప్రభు వచ్చాడు, మరి నువ్వు కలుసుకుంటావా? అంటే అలాంటి విశ్వాసంతో నువ్వు ఇక్కడ నమ్మబడ్డావా? కానీ ఇక్కడ పేతురు అంటున్నాడు, క్రీస్తు పడిన శ్రమలకు సాక్షినే కాదు, రాబో మహిమలో, ఆమేన్ ఆమేన్ ఆమేన్, రాబో మహిమలో ఇతడంట పాలి భాగస్థుడు కాబోతున్నాడంట. ఎంత చక్కటి విశ్వాసం అండి, ఎంత బలమైన విశ్వాసం. దేవుడు వస్తే ఆ మహిమలో నేను అక్కడ ఉండబోతున్నా, నేను కూడా ఆ ఒక భాగముగా నేను అక్కడ పాలి భాగస్థుని కాబోతున్నా. అర్థమవుతుందా? నీలో ఇలాంటి విశ్వాసం ఉండాలి. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా, మధ్యరాత్రిలో ప్రభు వచ్చిన ఆయన మహిమతో నేను నిలబడి ఉంటాననే విశ్వాసము ఈ ఉదయకాల సమయంలో నువ్వు నీ హృదయంలో పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, ఆయన ఏమంటున్నాడంటే, సంఘ పెద్దలతో ఆయన ప్రేమగా ఆయన హెచ్చరిస్తూ ఆయన మాట్లాడుచున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఏంటంట? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. ఎలాగా? ఇక్కడ వినండి, అందరూ చూడాలి. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నా, ఇప్పుడు నేను లీడర్ నేను అనుకోకూడదు, నేను ఇక్కడ పెద్ద కాపరిని అని నేను అనుకోకూడదు. జాగ్రత్తగా వినాలి. ఎవరు నిలబడ్డా 2 సార్లు 3 సార్లు శాన్స్ రాగానే అయ్యగారి కంటే అంత కొద్దిగే కదా, నేను తక్కువ, అలా కూడా అనుకోకూడదు. అయ్యగారు కూడా ఇక్కడ పెద్ద ఎక్కువ కాదు. మన బోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు.
హల్లెలూయా. ఎందుకంటే వాక్యం అయింది, పలికింది ఆయన, రాయించింది ఆయన, మాట్లాడేది ఆయన, వాక్యములో ఉన్న సందర్భం ఏంటో ఎరిగినవాడు ఆయన, ఆ వాక్యం రాయించున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నవాడు ఆయన, చూసినవాడు ఆయన. మనకేం తెలిసినగా మనం పుట్టాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యం ఇది. దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత, అవునా, తన ఆత్మ ప్రేరేపణ చేత గ్రంథకర్తలను ప్రేరేపించి వారి చేత ఈ ప్రవచన వాక్యాలన్నీ రాయించాడు దేవుడు. హల్లెలూయా. రాసిన వాడికి కూడా తెలియకపోవచ్చు, కానీ రాయించిన వాడికి సమస్తము తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ రోజున మన ఇక్కడ ప్రవక్త ఈ పేతురు గారు ఏమంటున్నాడంటే, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దాని కాయుడి, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక. మంచి హెచ్చరిక కదా. ఒక్కోసారి మన మాటలు మనకి తీర్పు తీరుస్తాయి. ఇక్కడ నాకేంటి తక్కువ, ఇక్కడ రాగానే నాకేంటి తక్కువ అనగానే దేవుడు పదరా బాబు. దేవుడు ఏం చేస్తాడంటే పక్కకి నెట్టేస్తాడు. ఇలా చెప్పలా, గురువారం నేను రానయ్యా ప్రార్థన కదా, నెక్స్ట్ గురువారం మెట్లు ఎక్కనివ్వాల దేవుడు. మా అమ్మకి ఇచ్చిన పెనాల్టీ అది. ప్రతి వాళ్ళకి, నాకైనా నేనైనా ఈ గురువారం నేను ఎందుకు వెళ్ళాలనుకుంటే తర్వాత గురువారం నేను రానివాడు దేవుడు. నీ ఇష్ట ప్రకారం వచ్చేది కాదు మందిరం, దేవుడికి ఇష్ట ప్రకారం వచ్చేదే మందిరం. ఆమేన్. అందుకని నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తానంటే అది దేవుడిని నువ్వు ఆరాధన చేస్తున్నట్లు కాదు, నీ ఇష్టానికి వాడుకుంటున్నావు దేవుడిని, అంతే. కొంతమంది మందిరాలకు రారు, కొంతమంది ప్రార్థనకు రారు, కానీ ఫంక్షన్ రాగానే, లేకపోతే పుట్టినరోజు కార్యక్రమం, పెళ్లి రోజు కార్యక్రమం, లేకపోతే అన్నప్రసన్న కార్యక్రమం, లేకపోతే పెద్ద మనిషి అయిన కార్యక్రమం. మొన్న ఎవరో ఒక ఆమె యూట్యూబ్లో చాటింగ్ చెప్తాం, మా అమ్మాయి పెద్ద మనిషి అయిందని. చూడండి, అలాంటి కార్యక్రమాలకు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు కావాలి వాళ్ళకి ఒక దేవుడు కావాలి, వాళ్ళకు ఒక పాస్టర్ కావాలి, వాళ్ళకు ఒక ప్రార్థనా కార్యక్రమం కావాలి, ఘనంగా జరగాలి. దేవుడు వారితో ఉంటాడా? ఉండడు. ఈరోజు నేను దాంట్లో ఇక ప్రవక్త అయినటువంటి పేతురు అంటున్నాడు, దేవుని చిత్త ప్రకారము అని మాట్లాడుతూ, నీ ఇష్టపూర్వకంగా కాదు ఏ పని చేసినా. సపోజ్ నువ్వు ఒక దేవుడి కొరకు ఒక గొప్ప కార్యం చేయాలనుకున్నావు, ఆలోచన మంచిదే, కానీ ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే చెప్పండి. దేవునికి ఒక గొప్ప కార్యం చేయాలనుకున్నావు, కానీ ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే. ఒకసారి మనం కూడా, మన మెసేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, వర్తమానం తెలిసిన వాళ్ళు కూడా వివాహాల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతారంటే రాజీ పడిపోతూ ఉంటారు. ఎంతగా రాజీ పడతారంటే, దేవుని చిత్తం కంటే కూడా మన ఆలోచన నెరవేర్చుకున్నాం, మన ఉద్దేశం నెరవేర్చుకున్నాం అన్నట్లుగానే వాళ్ళు తమ ప్రవర్తన చేస్తూ ఉంటారు. లోకంలో చూసినప్పుడు అది చాలా ఘనంగా కనపడింది, లోకంలో చూసినప్పుడు చాలా గొప్పగా కనపడింది, కానీ మరి ఇది దేవుని చిత్తమా? దేవుని చిత్తమా? ఇక్కడ అదే నేను అంటున్నాను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్ష్యం నేను. సంఘాన్ని ఎలా కాయాలో, ఎలా నడిపించాలో, సంఘాన్ని ఎలా క్రమపరచాలో క్రీస్తు మాకు నేర్పించాడు. పేతురు చెప్తున్న మాట, ఆయనకి సాక్షిని నేను. ఆయన ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో సాక్షిని నేను. సంఘము కొరకు ఎంత రక్తం కార్చాడో సాక్షిని నేను. సంఘము కొరకు ఎన్ని అవమానాలు పొందుకున్నాడో సాక్షిని నేను. ఆమేన్. అంటే ఒక సంఘాన్ని కట్టడానికి, నేను నిన్న రాత్రి చూస్తున్నా, నేను మన భారతదేశంలో ఉన్న సంపన్నులైన సేవకులని ఒక వీడియో వచ్చింది. దాంట్లో వస్తుంది ఒక్కొక్కడికి 500 కోట్లు, 600 కోట్లు. ఒక పాస్టర్ పేరు చెప్తున్నాడు, ఇతని సంపాదన ఎంత అంటే 600 కోట్లు. ఇంకో పాస్టర్ పేరు చెప్తున్నాడు, ఇతని సంపాదన ఎంత అంటే 1000 కోట్లు. అరే నేను అనుకుని ఏం చేసుకుంటారు ఈ డబ్బులన్నీ? సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి ఇస్తే ఒక్కొక్కరు కోటేశ్వరులు అవుతారు. 100 కోట్లు పోయిన 400 కోట్లు మిగులుతాయి కదా, అవునా? దేవుడు సంఘం పైన ఎలాంటి విచారణ చేయమంటున్నాడు అంటే, మీరు ప్రభువుల్లాగా ఉండద్దు. సంఘం పైన అంటే పెత్తనం చేసేవాళ్ళుగా ఉండద్దు. ఈ స్వభావం ఎప్పుడైతే వస్తుందో దేవుడు ముందు నెట్టేస్తాడు, కిందకి ముందు నెట్టేస్తాడు. మోషేని నెట్టేలా, నాకు మహిమ రాకుండా ఏం నువ్వు చేసేది ఏందే? నువ్వు కొడితే నీళ్ళు వస్తాయా? కొట్టు, ఎన్ని బండ్లు కొడతావు కొట్టు, ఎన్ని బండ్లు కొడతావు కొట్టు. మోషే ఆ బండతోనే మాట్లాడకుండా అక్కడ నాకు మహిమ వచ్చేది. కానీ నువ్వేం చేసావు? మూర్ఖులారా, మీ కొరకు నేను
ఈ బండకు నీళ్లు తెప్పించాలా? నువ్వు తెప్పిస్తున్నావా? కాదు, దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా మొదట దేవుని చిత్తాన్ని వెతకాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. హల్లెలూయా. దేవుని కొంతమంది ఇప్పుడు ఇక్కడ సేవకులుగా తయారవుతున్నారు. వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తున్నా, నువ్వెప్పుడు దేవుని చిత్తమే వెతుకు, దేవుని దగ్గరికి వెళ్ళే విచారణ చేయి. రేపు భవిష్యత్ కాలంలో ఒక మంచి సేవకులుగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. ఒకవేళ మనకు తెలిసిన, మనకి జ్ఞానం ఉన్నా, మనకు తెలివితేటలు ఎక్కువ ఉన్నా దాన్ని ఇక్కడ ప్రదర్శించొద్దు, మొత్తం దేవుని చేతులకు అప్పగించండి. ఇక్కడ ఏం జరిగింది? నేను ఒక ఇశ్రాయేలీలు జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీ ఎదుటికి నేను తేవాలనుకుంటున్నా. ఏమిటి ఆ సందర్భం అంటే, సౌలు ఇశ్రాయేలీలకి ప్రవక్తగా ఉన్నప్పుడు, సమూయేలు ఇశ్రాయేలీలకు ప్రవక్తగా ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేవాడు. ప్రభా ఎలా చేయాలి, ప్రభా ఎలాగ చేయాలి, ప్రభా అలాగ చేయాలి, లేకపోతే సంఘం ఎలా ఉంది, సంఘం ఎలా అయిపోతుంది, సంఘం ఎలా బలహీనత అవుతుంది అంటే దేవుడు ఏం చేసేవాడంటే సమూయేలుతో మాట్లాడి సలహా ఇచ్చేవాడు. ఆ సలహాని తీసుకెళ్లి సమూయేలు సంఘానికి చెప్పేవాడు. సంఘం కూడా లోబడేది. కొద్ది కాలం తర్వాత వాళ్ళని పరిపాలన చేయడానికి సౌలు అనేవాడు వచ్చాడు. సౌలు వచ్చిన తర్వాత దేవుని దగ్గర అసలు విచారణ చేయటమే మానేసింది సంఘము. ఒక్కొక్క కాపురి అడుగు అట్లా ఉంటుంది. ఒక్కొక్కరు బులిపేట దగ్గరికి వస్తే సంఘం హృదయం పాడైపోద్ది. సౌలు లాంటి స్వభావాలు కలిగిన వారు బలిపీఠం దగ్గరికి వస్తే ఏమైందంటే సంఘం యొక్క హృదయం పాడైపోద్ది. వాళ్ళు ప్రార్థన చేయలేరు, ఇక మనసు రాదు. అర్థమవుతుందని చెప్పేది? హల్లెలూయా. దేవుని చిత్తం వెతకరు, దేవుని దగ్గరికి వెళ్ళరు. వాళ్ళ హృదయం నిండా ఏముంటుందంటే సౌలు ముఖము, సౌలు మీద వ్యతిరేకత అంత కనబడి ప్రార్థన చేసే మనసు రాదు, వాక్యం చదివే మనసు రాదు. వాళ్ళ హృదయాలు నిండుగా అంతా నిండిపోయి ఉంటుంది. సౌలు కాలం వచ్చేసరికి ఒక్కళ్ళు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయటం లేదు. ఇంకెవరు ఉమ్మీము తుమ్మీము దగ్గరికి వెళ్ళి విచారణ చేయటం లేదు. దేవుడు దర్శనాలు ఇవ్వటం లేదు, దేవుడు కళలు ఇవ్వటం లేదు. ఆమేన్. అందుకే కదా సమూయేలు చనిపోయిన తరువాత సౌలు యుద్ధము చేయడానికి వెళ్ళాలా వద్దా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని ఎక్కడికి వెళ్ళాడంటే సమూయేలు చచ్చిపోతే మంత్రసాని దగ్గరికి వెళ్ళి సమూయేలు ఆత్మలు ఒక్కసారి పిలువమ్మా, దేవుని చిత్తం ఏంటో నాకు ఇప్పుడు తెలియాలి, దేవుని చిత్తం ఏంటో నాకు ఇప్పుడు. ఏం సౌలా, పరిపాలన చేసిన ఇంతకాలం నువ్వు దేవుని చిత్తాన్ని వెతకలేదుగా, సంఘానికి నేర్పలేదు, ఇశ్రాయేలీలు కాపరిగా ఉన్నావు, ప్రార్థన చేయటం నేర్పలేదు, దేవుని దగ్గరికి వెళ్ళి అడగటం సమూయేలు చేసినట్లు ప్రవక్త చేసినట్లు చేయలేదు, దేవుని దగ్గరికి వెళ్ళి ఏ విషయంలోనూ విచారణ చేయలేదు. ఇప్పుడు యుద్ధం వచ్చేసరికి యుద్ధంలో గెలుస్తానా లేదా, యుద్ధానికి వెళ్ళొచ్చా లేదా అని ఇప్పుడు అడగటానికి ఎక్కడికి వచ్చామంటే చచ్చిపోయిన తర్వాత ప్రవక్త దగ్గరికి వచ్చి విచారణ చేయాలనుకున్నాడు. ఆమేన్. చూసారా? సరే, సౌలు కాలం అయిపోయింది, ఇప్పుడు దావీదు కాలం వచ్చింది. దావీదు కాలం రాగానే దావీదు ఏమన్నాడో చూద్దాం ఒక్కసారి. మొదటి దినవృత్తాంతాలు దయచేసి 13వ అధ్యాయము మొదటి వచనము నుంచి 6వ వచనం వరకు తప్పు లేకుండా, పొల్లు పోకుండా, కామాలు, ఫుల్ స్టాపులు, ఆశ్చర్యార్థకాలు, క్వశ్చన్ మార్కులు చూసి చదవండి. చేసి సెలవిచ్చాను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై కలిగిన ఎడల మన సహోదరులను పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీయులను వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా రండి, సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకయే యుంటిమి, అందరి దృష్టికి అనుకూలమాయను కనుక చాలండి. జనులందరూ ఆ ప్రకారము
చేయుదును. మరి ప్రవక్త దీని గురించి ఏమేమి మాట్లాడాడో చూద్దాం. కొన్ని వచనాలు. దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయటానికి ప్రయత్నం చేయటం అనే వర్తమానంలో 25వ పేజీలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ దావీదున్న కాలంలో, సౌలు కాలంలో సమూయేలు ప్రవక్త ఉంటే, వినాలందరూ పైకి చూడండి, సౌలు కాలంలో ప్రవక్త సమూయేలు ఉంటే, దావీదు కాలంలో నాతాన్ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. సమూయేలు చనిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలకు నాతాను ఒక ప్రవక్తను పంపాడు. ఎందుకు పంపాడు అంటే ప్రవక్తకే దేవుడు తన చిత్తం ఏంటో తెలియజేస్తాడు. వాక్యం ఎక్కడికి వస్తుంది? ప్రవక్తల యొద్దకే వస్తుంది. దేవుడు తన క్రమాన్ని ఎప్పుడు మార్చాడు. ఆమేన్. ఇప్పుడు దావీదు కాలంలో, దావీదు కూడా ఒక ప్రవక్తే, కానీ రాజు. కానీ ఆ దేశానికి, ఆ ప్రజలకు ఒక ప్రవక్త కావాలి. దేవుని చిత్తం ఏంటో తెలియచేసేవాడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదు దేవుని యొక్క ప్రత్యక్షత దావీదుకు తెలుసు. ఎలాగ తెలుసు? సాడెవడో గొలియాతును చంపేటప్పుడే దావీదు గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుడు నా చేతిలో ఆయుధాలు లేకపోయినా, యుద్ధము చేయటము రాకపోయినా సింహాన్ని జయించేలాగా చేశాడు, ఎలుగుబంటిని జయించేలాగా చేశాడు. కాపరిగా నా గొర్రెలు, నా మందని కాసి వాటిని రక్షించుకోవటం దేవుడు నాకు నేర్పాడు. ఒక మంచి కాపరి ఎలా ఉండాలో దేవుడు నాకు నేర్పాడని ఒక గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు దావీదు. ఆమేన్. ఆ కాలంలోనే నాతాను అనే ఒక ప్రవక్త కూడా ఉన్నాడు. ఇక్కడ దావీదు దేవుడు ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడే, ఎన్నడూ రైట్, ఇక్కడ చదువుతున్నాను. మొదటి దినవృత్తాంతాల్లో అతడు శతాధిపతులను, సహస్రాధిపతులను పిలిచి జనులతో ఆలోచన చేశాడు. ఎన్నడూ నాతానుతో ఆలోచన చేయలేదు. దావీదు చేసిన పొరపాటు. నువ్వు ఒక దేవుని పని చేయాలి, లేదా సంఘానికి ఒక మేలు చేయాలి, సంఘంలో ఒక పని చేయాలి. మొదట నువ్వేం చేయాలంటే వెళ్ళి మొదట ప్రవక్త ఉన్నాడు కదా, నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే ప్రవక్తను అడగాలయ్యా, ఇది దేవుని చిత్తమేనా? ప్రజలందరినీ పిలిచి అన్నాడంట, సౌలు కాలంలో మనం దేవుని దగ్గర విచారణ చేయలేదు, దేవుని మందసాన్ని మరి రాజమందిరంలోకి తేవాలనే ఆలోచన కూడా మనం చేయలేదు. ఆమేన్. ఏ కాలంలో? వెంటలో అందరూ మళ్ళీ ఫస్ట్కి వెళ్తా, నేను 3:5 చెప్తున్నా. ఏ కాలంలో విచారణ చేయలేదు? సౌలు కాలంలో అసలు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయలేదు. కాబట్టి దేవుని మందసాన్ని మనం ఏం చేద్దామంటే దేవుని రాజ్యంలోకి తీసుకొద్దాం. అందరూ అన్నారు, దావీదా ఏం ఆలోచన ఇచ్చింది, అసలు ఈ థాట్ మాకు రాలేదు, ఈ ఆలోచన నీకు వచ్చిందంటే నువ్వు చాలా గొప్పవాడివి. ఎవరన్నారంట? ప్రజలు, యాజకులు, శతాధిపతులు, సహస్రాధిపతులు, సైన్యాధిపతులు, ప్రజలు అందరూ కూడా దావీదా నీ ఆలోచన చాలా గొప్పది, దావీదా నీ ఆలోచన గొప్పది. ఇక్కడ దావీదు ఏం చేయాలి? నాతాను దగ్గరికి వచ్చి, అయ్యా ఇది దేవుని చిత్తమేనా అని అడగాలి. హల్లెలూయా. ఇది దేవుని వల్ల కలిగినది అయిన ఎడల మనం వెళ్ళి మన దేవుని నిబంధన మందసము పట్టణంలోకి తీసుకొని వచ్చుదుము అనేను. మన కార్యములు చేయు ముందు దేవుణ్ణి సంప్రదించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ ప్రయత్నం చేయటానికి వర్తమానంలో 36వ పేరాలో అంటున్నాడు, దావీదు అలాగా చేసి ఉంటే ఎంతో బాగుండేది. మందసం బయలుదేరింది, మందసం వస్తా ఉంది. ఆమేన్. మందసము ఎడ్ల బండి మీదకి ఎక్కించారు, మందసం బయలుదేరి వస్తా ఉంది. కానీ అది మందసము వచ్చే కాలమేనా? ఒకవేళ మందసం వస్తే దావీదు ఇంటిలో స్థలం ఉందా? ఈరోజు నువ్వు కూడా ఆలోచన చేయాలి. దేవుని చిత్తం లేకుండా, నేను చెప్పే కదా, ఫంక్షన్లకి, పబ్బాలకి, పుట్టినరోజులకి, పెద్ద మనిషి అయినకి, పెళ్ళిళ్ళకి, పెళ్లి రోజులు, మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే అండి, మా అమ్మాయి చిన్నపిల్ల ఫస్ట్ బర్త్డే అండి, 3 సంవత్సరాలు నిండినాయండి, 4వ సంవత్సరం మళ్ళీ తర్వాత చేస్తాం చేయము, కానీ మంచి ప్రార్థన పెట్టాలి. దేవుడు బయలుదేరాడు నీ ఇంటికి. మరి నీ ఇంట్లో దేవుడు వస్తే దేవుడు నివాసం చేసే స్థలము నీ ఇంట్లో ఉందా? ఈ క్వశ్చన్ వేసుకోవాలి సంఘం. దేవుడు నన్ను గదిలో నాకు ఆ క్వశ్చన్ వేశాడు. దేవుడు మందసం బయలుదేరింది, మందసం వస్తుంది.
అసలు మందస్సం అది వచ్చే కాలమేనా? ఫస్ట్ పాయింట్. ఒకవేళ మందస్సం వస్తే నీ ఇంట్లో మందసానికి స్థలం ఉందా? నీ భక్తికి నువ్వే, నేను చెప్పక్కర్లా, నీ ఇంట్లో దేవునికి స్థలం ఉందో లేదో నువ్వు తూకం వేయగానే నీకు అర్థమైపోద్ది, అమ్మో మందస్సం ఉండటానికి స్థలము నా ఇంట్లో లేదు. మరి లేనప్పుడు దేవుడిని తెచ్చుకొని ఏం చేసుకుంటావు? కుటుంబ ప్రార్థన పెట్టుకొని ఏం చేసుకుంటావు? దేవుడు ఉండటానికైనా స్థలం లేదు. దేవుడు నీ ఇంటి వస్తాడు, ఆయన పిలిస్తే వస్తాడు. పేతురు పుసుకుని తీసుకెళ్ళా, మా అక్కలింటి రా ప్రభు అని జ్వరం తగిలితే తీసుకెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేయించుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. దేవుడు స్వస్థత కలిగింది, వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో ఉన్నాడా దేవుడు? ఆ ఇంట్లో ఉన్నాడా? ఆ ఇంట్లో స్థిరంగా ఉన్నాడా? లేదు. వస్తాడు, నీ ఇంటికి రమ్మంటే వస్తాడు, కానీ నీ ఇంట్లో ఉంటాడా దేవుడు? గమనించండి, వారు మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళేటకు మీరు గమనించండి, ఆ హోదా గల వారందరూ దావీదుతోనంట దేవుని చిత్తమే ఇది, ఇది దేవునికి మహిమే, ఓ మనకు గొప్ప ఉద్యమం రాబోతుంది, ఓ దావీదా నిజంగా నువ్వు రాజువి, నువ్వు చేస్తున్నంత దేశం అంతా చెప్పుకుంటారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారంట అని ప్రవక్త అన్నాడు. మరి దేవుని చిత్తానుసారంగా జరుగుతుందా? ఆర్భాటం బాగుంది. నేను కొంతమంది సంఘంలో ఎప్పుడన్నా ఏమైనా ఎన్ని సంవత్సరాలు అయిందా కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలంటే అందరికి చేయి తడపాలంట. మరి అదేంటో నాకు అర్థం కాదు. మూతి తడపాలంట, చేయి తడపాలంట. అలా ఉంటే కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి, దేవుడు రాడా? చేయి తడపాలంట, మూతి తడపాలంట. నేను ఈ దేవుడు అడగలేదుగా వాక్యంలో, ఎక్కడ కుటుంబ ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ బో పెట్టమని దేవుడు ఎక్కడ చెప్పలేదే? చెప్పాడా? లేదే. అసలు ఆ వాక్యమే లేదు. నీ ఇంటికి దేవుడు వస్తే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టాలని అసలు ఆ వాక్యమే, ఆ లేఖనమే లేదు. అపోస్తుడైన పౌలుని లూదియా ఇంటికి తీసుకెళ్ళింది. అపోస్తుడైన పౌలును చెరసాల నాయకుడు శతాధిపతి ఇంటికి తీసుకెళ్ళాడు. దేవుడు వాక్యము వాళ్ళ ఇంట్లో నిలిచేలాగా చేసుకున్నారు. ఆ వాక్యము ద్వారా ఇల్లంతా కూడా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకునేలాగా చేశారు. అయ్యి కుటుంబ ప్రార్థన. అయ్యి బయట అల్లరి ఎక్కువ అవుతుంది, పిల్లలకి కింద తీసుకెళ్ళండి, ఆటలాడటానికి వస్తున్నారు, వాక్యం వింటలేదు మీరు, వినే వాళ్ళందరూ చెవులు పోతాయి. అక్కడ దేవుడు వస్తున్నాడు, మందసానికి స్థలం ఏది నీ ఇంట్లో? కానీ ఒకటి జరిగింది. ఏం జరిగింది? ఎద్దుల బండి మీద మందసాన్ని తీసుకొస్తుంటే ఒకటి చనిపోయాడు. గమనించండి, దేవుని చిత్తం ఉంటే అక్కడ మరణం ఎందుకు వస్తుంది? దేవుని చిత్తానుసారంగా దేవుడు నీ ఇంటికి వస్తే నీ ఇంటికి జీవం వచ్చింది, కానీ నీ ఇంటికి మరణం ఎందుకు వస్తుంది? నేను మొన్న గురువారం ప్రార్థన అయిన తర్వాత నేను సహోదరుడితో చలమయ్య మాధవి వీళ్ళతో నేను శాంతి గురించి మాట్లాడాను. నిజంగా సంఘంలో శాంతి చాలా గొప్పది. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు అని అనొచ్చు. తన అత్తగారింటి చెబుటూరైనా తన భర్తను ప్రార్థనకి ఎక్కడికి నడిపించుకుంది. సంఘ శాఖలకు నేను వెళ్ళను, అది నిజమైన విశ్వాసపు భక్తి. ఖచ్చితంగా నేను మన సంఘంలో లేరు అలాగా. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ సంస్థల్లో వాళ్ళ విగ్రహారాధనలు ఆటల్లో కలిసిపోయిన స్త్రీలు చాలామంది పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయారు. కానీ సంఘంలో శాంతి ఒకటే. తను వివాహం చేసుకున్న తర్వాత తన మామ వద్దన్న, తన అత్త వద్దన్న, ఆ వాక్యము కాకుండా నేను మరొక స్థలంలోకి వెళ్ళానని నెక్కచ్చిగా తన భర్తను తీసుకొని ఇక్కడికి వచ్చి గర్భఫలాలు పొందుకున్నారు, మేలు పొందుకున్నారు. ఈరోజు రైల్వేలో జాబ్ పొందుకున్నారు. మనకు లేదు, అది మనకు లేదు. మనం కట్టుకోవట్ల, అలాంటి భక్తిని మనం కట్టుకోవట్ల. నేను పొగడతాం కదా, ఆమెలో ఉన్న విశ్వాసపు భక్తి గురించి, వాక్యము గురించి, నిలబడిన స్థానం గురించి నేను మాట్లాడతాను. వాక్యము నిమిత్తము నేనే కాదు, నా భర్త కూడా ఈ వాక్యం తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇందాక మొదట దేవుడు కావాలి, లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకం కూడా కావాలి. అప్పుడు వ్యభిచారం అవ్వట్లేదు దేవుని దృష్టిలో ఆత్మీయ వ్యభిచారం అవ్వట్లేదా? మనం సరి చేసుకోవద్దా? దేవుని దగ్గర ఆ తప్పును ఒప్పుకోవద్దా? ప్రభా, నీ యొక్క విచారణ చేయకుండానే మేము చాలా ఘనంగా చేసాం కొన్ని కార్యాలు, కానీ చివరికి వచ్చేసరికి రిజల్ట్ వచ్చేసరికి దేవుడు మన మధ్య కనపడటంలా. కార్యమైన ఘనంగా జరిగింది,
సో కొన్ని వేల మంది వెళ్ళారు మందసాన్ని తీసుకురావడానికి. రిజల్ట్స్ వచ్చేసరికి దావీదు ఇంట్లో మందసమే లేకుండా పోయింది. మనం కూడా ఒక్కోసారి దేవుని కార్యాలు చాలా గొప్పగా తలబెడతాం, కానీ చివరికి అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసరికి మనతో దేవుడే కనపడ్డాడు. కానీ లోకమందరూ ఏమంటారు? బాగా చేశారు, గొప్పగా చేశారు, ఘనంగా చేశారు, అద్భుతంగా చేశారు. మరి దేవుని చిత్తానుసారంగా చేశారా? దేవుడి యొక్క విచారణ చేశారా? నేను దావీదుని ప్రశ్నేస్తా. అక్కడ ఒక ప్రవక్తను పెట్టాడు కదా దేవుడు, నాతాన్ అనే ఒక ప్రవక్తను పెట్టాడు కదా. ప్రవక్త విలియం బ్రానమ్ ఏమన్నాడంటే, దావీదుకు ఉంది కానీ ప్రత్యక్షత నాతానుకు కూడా లేదంట. ప్రవక్త అయ్యుండి కూడా, ఎందుకంటే నాతాను కూడా వచ్చాడు, దావీదు నీకు ఆలోచన మంచిది వచ్చిందని. అసలు ప్రవక్త అయ్యుండి కూడా ప్రత్యక్షత లేని వాడిగానే ఉన్నాడంట. మరి దావీదుకో ప్రత్యక్షత ఉన్నది. అసలు ఏం చేయాలి? ప్రవక్త తెలివి కలిగిన వాడైనా తెలివి తక్కువ వాడైనా ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి. అయ్యా మరి ఇలా చెయ్యొచ్చా? సంఘంలో ఉన్న కుటుంబాలు కూడా మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు మొదట సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము, ఇలా చేయాలనుకుంటున్నాము, ఒక విషయమై మీతో మాట్లాడాలని ఏం చేయాలంటే సేవకుడి దగ్గరికి వచ్చి దేవుని చిత్తాన్ని విచారణ చేయాలి. ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని. అలా చేయకపోతే మీ విషయంలో దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో, అంటే మీ విషయంలో దేవుని చిత్తం అంటే మందసం తేటం దేవుడికి ఇష్టం లేదు, అది నెరవేరింది, ఆ చిత్తం నెరవేరింది. మందసం అలా తేవటం దేవుడి చిత్తం కాదు, అది నెరవేరింది. ఆ సమయంలో దావీదు గృహములోకి మందసం రావటం దేవుని చిత్తం కాదు, అది నెరవేరింది. అది మేలా? నువ్వెంత దేవుడి కొరకు గొప్ప కార్యం చేసి చివరికి నీ ఇంట్లో దేవుడు లేకపోతే అది నీకు మేలా? అదేదైనా కానీ, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే అందులో మొదట దేవుడు ఉండాలి. అందులో మొదట దేవుడు ఉండాలి. దావీదు యొక్క సైన్యాధిపతులు అందరూ ఉన్నారు. సైనిక బలగముతో అతనికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు. శాఖలన్నీ, సంస్థలన్నీ అతనికి సహకరిస్తున్నాయి. వేదాంత పండితులందరూ ఏకీపిస్తున్నారంట. ప్రతివారు దావీదుతో సమ్మతిస్తున్నారంట. ప్రైజ్ ది లార్డ్. మీరు లేఖనాల్లో చూడండి, కానీ వారికి దేవుడు లేడు. ఎందుకంటే దేవుని చిత్తము కాని దాన్ని జరిగిస్తున్నారు. దీన్ని మీరు గ్రహించాలి. ఇప్పుడు 15వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి తెస్సలోనికలు 15వ అధ్యాయంలోకి వద్దాం. అక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంటుంది. మొదటి కొన్ని వచనాలు, దేవుని చిత్తం ఏంటో చూద్దాం. ఇక్కడ 3 వచనాలు చదవండి. మొదటి దినవృత్తాంతాలమ్మ 15వ అధ్యాయం. దావీదు తన కొరకు ఇండ్లు కట్టించెను. ఇంతకుముందు ఉందా? 13వ అధ్యాయంలో ఉందా ఈ క్రియ? వినండి, ఇక్కడ మంచి పాయింట్ దొరుకుతుంది. ఇక్కడ 13వ అధ్యాయంలో చేశాడా? మరి దేవుడి మందసాన్ని తేవటానికి దేవుని కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచాలి. మీరు విజయవాడలో కానీ ఎక్కడైనా సరే ఇల్లు అద్దె తీసుకోవటానికి వెళ్ళండి, ప్రతి హిందువుడి ఇంట్లో ఒక దేవుడి గుడి ఉంటుంది, దేవుడికి ఒక గది ఉంటుంది. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి చూడండి. ప్రతి ఇంటిలో ఖచ్చితంగా మీరు అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ కొన్నా, లేకపోతే అన్యుల యొక్క కుటుంబాలకి మీరు వెళ్ళి చూస్తే ఖచ్చితంగా ఒక పూజ గది ఉంటుంది, ఒక దేవుడి గది ఉంటుంది. స్వార్థం వాళ్ళ ఇంట్లో ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. హాల్లోకి వెళ్ళగానే ఒక గుడిసి ఉంటుంది, లోపల ఒక గుడిలాగా ఉంటుంది. మొత్తం ఫోటోలన్నీ లోపల ఉండి దీపారాధన పెడతారు ఫోటోలకి పూజలు చేయడానికి. అక్కడ ఏయో బంతిపూలు, సంథింగ్ ఏయో పూలు, పటాలకి దండలేసి ఒక గది. మరి నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకునే స్థలం ఉందా నీకు? క్రైస్తవురాలుగా నీవు ప్రార్థన చేసుకునే గది నీకుందా? ప్రార్థన గది నీకుందా? అవునా కదా? ఏమండి, హిందువులు మనం చూస్తే, అన్యులు సహోదరులు చూస్తే వాళ్ళ కుటుంబాల్లో ఖచ్చితంగా ఒక పూజ గది ఉంటుంది.
మనం క్రైస్తవులు ఇల్లు కట్టుకునేటప్పుడు అసలు దేవుడి గురించే ఆలోచన చేయం. ఇది పెద్దోడిది, ఇది చిన్నోడిది, ఇది ఆఖరోడిది, అమ్మాయి వస్తే పండుకోవటానికి ఆగది, మా నాన్న వస్తే ఉండటానికి ఇది, మా అమ్మ వస్తే ఉండటానికి అది. మళ్ళీ ఎడకొచ్చి హల్లెలూయా స్తుతి మహిమ, దేవునికే మహిమ. ఇంట్లోకి వెళ్తే ప్రార్థన లేదు, ఇంట్లోకి వెళ్తే మందసం లేదు. దావీదా, నువ్వు చేసిన పొరపాటు సామాన్యమైంది కాదు. దేవుడిని ఇంటికి తెచ్చుకోవాలనుకున్నావు, దేవుడి నివాసం నీ ఇంట్లో ఎక్కడా ఫెయిల్ అయిపోయింది. అందుకే దేవుడికి మర్యాద ఇవ్వకపోతే దేవుడు ఒప్పుకోడండి. నువ్వు ₹1,00,00,000 కానుక, నువ్వు ₹1,00,00,000 కానుక ఈ పాస్టర్కే దేవుడు సంతోషపడడు. దేవుడి కంటూ ఒక స్థలము లేదు, దేవుడి కంటూ ఒక నిలయం లేదు, దేవుడి కంటూ ఒక ప్రత్యేకత లేదు, దేవునికి నీ ఇంట్లో విలువ లేదు. ఓ పాట ఉంది, గుడిలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. పాట ఒకటి రాశాడు అవడం. మనుషులు కట్టిన గుడిలో కాదు దేవుడు ఉండేది. బైబిల్ చెప్తుంది, నీ హృదయమే దేవుని ఆలయం అయ్యన్న. నీ హృదయమే మనసులో ఈ దేవుడి కొరకు ఇచ్చేయాలి, ఇచ్చేయాలి, ఇచ్చేయాలి. అయ్యారు ఒకసారి రూపంతా తీపిచ్చేయండి, ఓ 10 లక్షలు పెట్టి ఏంటి పీవీపీ షీట్లతో నేను చేపిస్తా. ఏం ప్రయోజనం నీ ఇంట్లో దేవుడు లేనప్పుడు, నీ హృదయంలో దేవుడు లేనప్పుడు దేవుడి కొరకు నువ్వు ఎంత చేస్తే ఏంటి? అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఆర్భాటానికి వెళ్ళొద్దు. అసలు ముందు దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడో లేదో అది వెతుకు. అవన్నీ వెతకుండా అన్నీ తోలిచ్చావు, సిమెంట్ లేదు ఇల్లు కడతానికి. ఏం చేస్తావు? మేస్త్రి ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మంచి ఇసుక కృష్ణానది నుంచి తెప్పించావు, లేదు బొంబాయి నుంచి తెప్పించావు ఇసుక, నూజివేడ్ నుంచి ఇటుక రాయి తెప్పించావు, లేదా బళ్ళారి నుంచి రాయి తెప్పించావు, ఇంకెక్కడ కర్ణాటక నుంచి టేకు అన్నీ తెప్పించావు, అన్నీ ఉండే. కట్టానికి సిమెంట్ లేదు, ఏంటి పరిస్థితి? ఏం చేసుకుంటావు అవన్నీ? అట్లాగే ఉంటుంది. దేవుడేనో నీతో ఉండటానికి ఇష్టపడలేదు. మరి దేవుడి కొరకు ఏదేదో 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 చేయాలనుకుంటున్నావు. నీ హృదయంలో దేవునికి స్థలమే లేదు, మొత్తం నిండిపోయినాయి, అంతా నిండిపోయింది. గుండెలో చెప్పనా ఏమేమి నిండిపోయినాయో? ఏడుస్తారే చెప్పానండి, అన్నీ నిండిపోయినాయి. కానీ దేవుడికి స్థలము ఇక్కడ ప్రవక్త అదే అన్నాడు. దావీదు మందసాన్ని తేవాలనుకున్నప్పుడు మొదట ఏం చేయాలి? దేవుని కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచాలి. అది ప్రత్యేకమైనదిగా ఉండాలి, అది పరిశుద్ధమైనదిగా ఉండాలి, అందులో ఏది కలవకూడదు. ఆమె నీ హృదయంలో దేవుడు ఉండాలని ఆలోచన చేస్తే నీ హృదయం కూడా అలాగే ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆమేన్. మొదట దేవునికి సేవ చేయాలి అని ఆలోచన చేసినప్పుడు మొదట నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవాలి. ఆమేన్. రెండవది, దేవుని పని చేయడానికి నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. మొదట కడగబడాలి, శుద్ధి చేసుకోవాలి, మొదట నువ్వు పవిత్రపరచబడాలి. ఆమేన్. రెండవదిగా ఆ మందసాన్ని మోయటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదు తన కొరకు దావీదు పురమందు ఇల్లు కట్టించుకున్నాడు. దేవుని మందసానికి ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద ఒక గుడారం ఒకటి వేయించాడు. ఇప్పుడు నేను అడగాలి దావీదుని, ఏం జరిగింది దావీదు అని? 13వ అధ్యాయానికి 15వ అధ్యాయానికి మధ్యలో ఏముంటుంది సంఖ్య? 14వ అధ్యాయం ఉంటుంది. అంతేగా, లెక్క తప్పిపోలేదుగా నేను. 13కి 15 మధ్యలో ఆ 14వ అధ్యాయంలో గొప్ప కార్యం జరిగింది. హల్లెలూయా. 14వ అధ్యాయంలో దేవుని విలువేంటో తెలిసింది దావీదుకి, దేవుని ప్రత్యక్షత ఏంటో తెలిసింది దావీదుకి, దేవుని చిత్తమేంటో తెలిసింది దావీదుకి. దేవుణ్ణి సంప్రదిస్తే, దేవుని యొక్క విచారణ చేస్తే, దేవుణ్ణి అడిగితే దేవుడు ఎంత తోడుగా నిలబడి యుద్ధములో జయమిస్తాడో దావీదుకి 14వ అధ్యాయములో తెలిసింది. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడు, అమ్మో నేను నా దేవునికి ఒక మందిరం కట్టాలి, దేవుని కొరకు ఒక స్థలాన్ని నిర్ణయించుకోవాలి, నా దేవుని మందసాన్ని తీసుకొస్తే అది ఒక పరిశుద్ధ స్థలంగా ఉంచాలి. ఆమేన్. చేశాడా చేయలేదా? సిరియన్ల యుద్ధానికి వస్తుంటే వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడా? ప్రభా పొద్దాకి వీళ్ళు యుద్ధానికి వస్తున్నారు, కమ్మల చెట్టు వృత్తాంతం గుర్తులేదా? 14 వచ్చిన దేవుడు ఎలాంటి అద్భుతం!
ఓ దావీదా, నువ్వు నా దగ్గరికి వచ్చి యుద్ధం ఎలా చేయాలా విచారణ చేసావు కదా, నువ్వు కూర్చో, యుద్ధం నేను చేస్తా. ఇప్పుడు నువ్వు కూడా చెయ్యి. నువ్వు కూడా దేవుని దగ్గరికి వచ్చి యోచన చేయి, దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయి. ప్రభా, నీ చిత్తమేంటి? నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా? ప్రభా, ఈ పని నేను చెయ్యాలా వద్దా? ఈ వివాహం జరిగించాలా వద్దా? ఈ పుట్టినరోజు నేను చెయ్యాలా వద్దా? ఈ ఇల్లు నేను కట్టాలా వద్దా? ఈ ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా? ఈ పని నేను చెయ్యాలా వద్దా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయి. నువ్వు అలా చేయకుండా నీ చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి నువ్వు ప్రయత్నం చేసి దేవుని చిత్తాన్ని వెతకకపోతే ఏమైందంటే ఫెయిల్ అయిపోతుంది. నువ్వెంత ఘనంగా ప్రారంభించినా దేవుని చిత్తం లేకపోతే అది ఓటమి పోలే. ఎంతమందిని తీసుకెళ్ళాడో మొట్టమొదట దావీదు. ఫస్ట్ ప్రయత్నం కదా, దేవుని యొక్క విచారణ చేయకుండా ఘనంగా చేద్దామని వెళ్ళాడు. కొద్ది లెక్క బాగా నడిచింది ప్రయాణం. చూసే వాళ్ళ కొద్ది కాలం బాగానే ఉంటుంది. నేను నిన్న బిజినెస్ నిమిత్తము ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి విజయవాడ వెళ్ళాను. వెళ్తే ఆ మేనేజర్ చెప్తున్నాడు, బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేయాలండి నేను, నాకు కావాలి కరెంట్ అకౌంట్, ఇలా షాప్ పెడుతున్నాం, ఫర్నిచర్ షాప్. ఆయన ఏం చేశాడంటే, సార్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ముందు నేను మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలండి, ఇది పోలీసు వారి యొక్క ఉత్తర్వులు, అకౌంట్ ఓపెన్ చేసే ప్రతి వారికి చెప్పమన్నారు ఈ ఉత్తర్వులు. ఏంటండి అని. సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. మీ అకౌంట్ ఎవరైనా, ఇప్పుడు మీరు అకౌంట్ తీసుకుంటున్నారు, మీరు బిజినెస్ కొరకు అయితే పర్వాలేదు, బిజినెస్ కాకపోతే ఇక్కడే ఆపేయండి అన్నాడు. ఎందుకండి అన్నాను. మొన్న ఒక అతను ఇలాగే అకౌంట్ ఓపెన్ చేశాడు. అకౌంట్ ఓపెన్ చేసి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎవడో వచ్చి అన్నాడంట, ఆ అకౌంట్ నాకు ఇవ్వండి, నెల నెల నేను మీకు 20,000 ఇస్తాను, మీ అకౌంట్ నేను వాడుకుంటాను. వాడు ఏం చేశాడు, నెలకు 20,000 వస్తున్నాయని సరే అకౌంట్ వాడుకోమని వాడికి ఇచ్చాడు. వాడు ఏం చేస్తాడంట, బస్ బుకింగులు, ట్రైన్ బుకింగులు, అంటే మీరు మా దగ్గరికి వస్తే మాదొక దాన్ని ఏమంటారు ట్రావెల్ బుకింగ్ ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లైట్ టికెట్లు అయినా మేము బుక్ చేస్తాం అని వెబ్సైట్ తీసుకొని అందులో టికెట్స్ బుక్ చేస్తాం. బహుశా నువ్వు బొంబాయి వెళ్ళాలి ఫ్లైట్కి, నువ్వు ఈ నెంబర్ నీకు దొరికింది, ఎట్లా బొంబాయి ఎలా వెళ్ళాలంటే ఎవడో ఒక ట్రావెల్ ఏజెంట్ ఆన్లైన్లో నెంబర్ దొరికింది, వెంటనే ఫోన్ చేసావు, ఫోన్ చేయగానే వాడు నీకు ఒక లింక్ పంపించాడు, నువ్వు ఆ లింక్ ఓపెన్ చేయగానే నువ్వు టికెట్ బుక్ చేసుకున్నావు, డబ్బులు కట్టేసావు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైందంటే 3 గంటల తర్వాత ఆ వెబ్సైట్ నీకు కనపడదు. అంతే కానీ తర్వాత నువ్వు టికెట్ ఎత్తుకున్నా నీకు టికెట్ కనపడదు. వెబ్సైట్ 3 గంటల వరకు ఉంటుందంటే ఆ వెబ్సైట్, వాడు అలా పెట్టి ఉంచుతాడు. ఈ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి, ఈ అకౌంట్లోకి వచ్చేసినాయి. అలా 10 లక్షలు అయినాయి అంట అకౌంట్లోకి. ఎంత అయినాయి? ఒకడెవడో తెలిసింది, కేసు వేసాడు. వెళ్ళే తీత వాడు ఎక్కడ దొరుకుతాడు, వెబ్సైట్ ఎక్కడ దొరికింది, ఫ్రాడ్ కదా. అకౌంటెంట్ ఒకటిది, వాడింది ఒకడు, కస్టమర్ వేరేవాడు, తర్వాత చూస్తే అక్కడ ఆధారాలు ఏమీ లేవు. నష్టపోయింది ఎవరు? ప్రజలు, ప్రయాణం చేసేవాడు. ఆయన చెప్తున్న ఇన్స్ట్రక్షన్, సార్ అన్నీ బాగానే ఉండొచ్చు, ఒకవేళ సైబర్ క్రైమ్కి ఉపయోగపడితే ఆ 10 లక్షలు మా బ్యాంకులో అలా ఉండిపోయింది, దాన్ని ఇప్పుడు తీసేవాడు లేడు, దాన్ని అడిగేవాడే, ఎవడన్నా వస్తే వాడి మీద కేసు అయింది, కాబట్టి వాడు రాడు. అవునా? కాబట్టి ఆ 10 లక్షల బ్యాంకే. మనం దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు సరి అయిన మార్గంలో వెళ్ళకపోతే నీ ఫలం కొద్ది లెక్క వచ్చి ఆగిపోద్ది, నీ ప్రయత్నం కొద్ది లెక్క వచ్చి ఆగిపోద్ది. చూడటానికి చాలా ఆర్భాటంగా హంగామాగా కనబడిద్ది. ఓ ఇది దేవుని చిత్తమేని అనుకుంటావు, కానీ కొద్ది తర్వాత నీకు శ్రమలు స్టార్ట్ అవుతుంది. బండి మీదకి ఎక్కినంతసేపు బాగానే ఉందండి, అందరూ ఏళ్ళేసి ఉంటారు, కేకలేసి ఉంటారు. అసలు దావీదు మామూలాడు కాదు. ఎవరికైనా ప్రపంచంలో ఎవరికైనా ఆలోచన దావీదుకు వచ్చిందని అందరూ ఏళ్ళేసి ఉంటారు. కొద్ది లెక్క వచ్చాక మార్గ మధ్యములో ఏమొచ్చిందంటే శ్రమలు, మరణము, ప్రయాణం ఆగిపోయింది. తీసుకొస్తున్న ఎడ్ల బండి ఆగిపోయింది. ఎందుకంటే దేవుడు ప్రయాణం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు పిలిచావు, నీ ఇంట్లో స్థలం లేదు. నువ్వు పిలిచావు, నీ ఇంట్లో స్థలం లేదు. ఆయన ప్రయాణం అయి వచ్చాడు, ఆయనకు తెలుసు నీ ఇంట్లో స్థలం లేదని, అందుకే ఆయన అక్కడే ఆగిపోయాడు. తర్వాత మధ్యలో దేవుడు యుద్ధము ద్వారా ఒక యుద్ధాన్ని తీసుకొచ్చి దావీదుకి ప్రత్యక్షత ఇస్తున్నాడు.
దేవుడు ఒక్కోసారి శ్రమల ద్వారా నీకు ప్రత్యక్షత ఇస్తాడు, కష్టము ద్వారా నీకు ప్రత్యక్షత ఇస్తాడు, లేకపోతే నిందలు అవమానాల ద్వారా నీకు ప్రత్యక్షత కలగజేస్తాడు. ఎందుకంటే ఆ సమయంలో నువ్వు మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు, దేవుణ్ణి అడుగుతావు, ప్రభువా నీ చిత్తం నాకు తెలియచేయ్యా, నేను జయించాలనుకుంటున్నాను, నేను ఓడిపోకూడదు ప్రభువా. ఈ ప్రార్థన ద్వారా దేవుడు నీకు జయమిస్తాడు. జయమేగనప్పుడు తెలిసింది, ఓ ఫస్ట్ నేను తప్పు చేశాను, ఇప్పుడు నేను సరైన మార్గంలోకి వచ్చానని అప్పుడు నీకు తెలుస్తుంది. తర్వాత నువ్వు తప్పు చేయటానికి ప్రయత్నము చెయ్యవు. 15వ అధ్యాయంలో దావీదు అదే చేస్తున్నాడు. తన కొరకు గుడారాలు కట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని మందసం కొరకు ఒక స్థలాన్ని నిర్ణయించి అక్కడ మందసం ఉండటానికి, దేవునికి సేవ చేయటానికి ఒక గుడారం ఒకటి వేయించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మరలా ప్రయాణం ప్రారంభమైంది దేవుని మందసం. ఇప్పుడు వస్తాడా రాడా దేవుడు? ఇప్పుడు వస్తాడా రాడా? నీ ఇంట్లో స్థలం ఉంటే దేవుడు వస్తాడా రాడా? మరి దేవుని చిత్తం ఎందుకు అడగట్లా? ఇక్కడ ప్రవక్త ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. నువ్వు దేవుని చిత్తం అడగాలి కదా. కొన్ని సంవత్సరాల తర్వాత యెహోషాపాతు ఇజ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చాడు, యోధారాజు. రాగానే యెహోషాపాతును చూడగానే ఆహాబు కనిపించిందంట. దాదా వచ్చావా, ఇట్లా ఇట్లా నేను నీతో ఒక మాట చెప్పాలి. 3 సంవత్సరాల నుంచి నేను ఒక రాజ్యం మీదకి వెళ్దాం అనుకుంటున్నా. అప్పుడు అసలు యుద్ధాలు లేవు, 3 సంవత్సరాల నుంచి యుద్ధం లేదు. కానీ ఆహాబుకి ఆలోచన వచ్చింది, ఆ ప్రజలు ఉంటున్న స్థలము భూమి నాదే, కానీ అక్కడ శత్రువులు ఉంటున్నారు, వాళ్ళని వెళ్ళగొడటానికి యుద్ధానికి వెళ్ళాలి, మరి యుద్ధానికి వెళ్దామని నువ్వు నాతో వస్తావా అన్నాడంట. సరే యెహోషాపాతు అన్నాడంట, ఖచ్చితంగా వస్తాను, నువ్వు నా బంధువే కదా, నువ్వు నా బంధువే కదా, ఖచ్చితంగా యుద్ధానికి వస్తాను అని. అసలు ముందు మనం యుద్ధానికి వెళ్ళొచ్చో లేదో దేవుని యొద్ద విచారణ చేద్దామా, ఎవరన్నా ఉన్నారా ఇక్కడ ప్రవక్త అని అడిగాడు. చూసారా, ఇది మనం చెయ్యాలి. ఇక్కడ ప్రవక్తల్లో ఎవరైనా ఉన్నారా? 400 మందిని తీసుకొచ్చి అందరూ లైన్గా నిలబెట్టి ఈ యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే అందరూ ఫస్ట్ దావీదు దగ్గర తలకాయలు ఊపారే, ఆ గొర్రెలన్నీ అక్కడే ఉన్నాయి. ఆహాబుతో అంట వెళ్ళొచ్చు. ఆహాబు అంట యెహోషాపాతుకి వెళ్తే, చూసావా 400 మంది చెప్తున్నారు వెళ్ళమని. యెహోషాపాతు అన్నాడంట, వీళ్ళు కాదు, ఈ బ్యాచ్ కాదు. నాకు వెంటనే నాకు ఎవరు గుర్తొచ్చారంటే ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు. మా మీద రాజుగా ఉంటావంటే ఏమన్నా, రాజుగా ఉంటే ప్రజల తలకాయ ఇటు ఒప్పమంటే ఇటు ఓపాలి, తలకాయ అటు ఒప్పమంటే అటు ఓపాలి. దేవుడు మాకు ఇచ్చిన యోగ్యతను విడిచిపెట్టి మాత్రం అటు ఇటు తలకాయలు ఒప్పటానికి మేము రామన్నయ్య అంటాయి. నాకు వెంటనే ఆ చెట్లన్నీ గుర్తొచ్చాయి. కొన్ని 2 చెట్లు, ఒక చెట్టు చెప్పి మిగిలిన ఆపేశాను. మీరు సిద్ధపడితే ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు ఆ చెట్ల గురించి కూడా. వాళ్ళందరూ తలకాయలు చూపారు, డాహా పెట్టంటే ఎట్టా అన్నారు, ఆయన ఎదుగురికి ఎట్టా అన్నాడంట. యెహోషాపాతు అన్నాడంటే ఎట్టా అన్నాడంట. కాదు 400 మంది కాదు. అసలు దేవుని యొద్ద విచారణ చేసి దేవుని చిత్తం తెలుసుకునే ప్రవక్తల్లో ఎవడో లేడా? మేకాయా. ఆ కాలంలో మేకాయని రోషము కొరకు, దేవుని కొరకు రోషము కలిగి దేవుని చిత్తం ఏది ఉంటే అదే చెప్పువాడు. రాజుకు భయపడ్డో ప్రవక్త దేవుని చిత్తం ఏది ఉందో అదే వెతకటం ప్రారంభిస్తారు ఉన్నాడు గారు ఒకడు. అమ్మ మీ ఇంట్లో కుటుంబారాధ సుందర కుమారయ్య గారు పిలితే వద్దులే అమ్మ, వచ్చిన కానిసి మళ్ళీ మా గురించే మాట్లాడతాడు వ్యతిరేకంగా. వద్దు ఈ అయ్యగారు వద్దు, మీకు కావాలంటే చెప్పండి, మా అయ్యగారిని పంపిస్తా, అయితే పర్లేదు. అప్పుడప్పుడు నాకు చెప్తూ ఉంటారు, అయ్యగారు పలానా అయ్యగారు కూడా వస్తారంట, నేనంట వాళ్ళ మనసు నాకు తెలుసు కనుక పిలుచుకోండి అని చెప్పేస్తాను. ఎందుకంటే వాళ్ళు వాక్యంతో నిలబడేవాళ్ళు కాదు, మనుషుల ముఖస్థుతి కొరకు, మనుషుల మెప్పు కొరకు నిలబడేటటువంటి వాళ్ళు. నీ కాపర్ ఉండగా మొదట నీ కాపర్ పర్మిషన్ తీసుకోవాలి. మా కుటుంబంలో ఎలా అనుకుంటున్నాము, చేయమంటారా వద్దా? అప్పుడు సేవకుడు చెప్తారు, సేవకుడికి అర్థమైపోద్ది వీళ్ళు వాక్యాన్ని కోరుకుంటున్నారా, ప్రజల మెప్పు కోరుకుంటున్నారా అని. అదేమైందంటే నీ కుటుంబం వల్ల ఒక రోజున లోటును తీసుకొస్తుంది. ఒక రోజున ఆ వ్యతిరేక స్వభావము, అంటే దేవుని చిత్తాన్ని అడగకుండా నీ ఇంట్లో కూర్చొని కూలబడుకొని మాట్లాడుకున్నటువంటి ఆ మాటలు ఒక రోజున నీ ఇంట్లోకే నువ్వు చేస్తున్న కార్యములోనే ఒక శ్రమను తీసుకొచ్చి పెడతాయి. అప్పుడు ఏడవాలి.
అప్పుడు నువ్వు చెప్పినప్పుడు సేవకుడు హృదయంలో ఒక దుఃఖం కలిగింది కదా, ఇప్పుడు ఆ దుఃఖం నీ హృదయంలోకి వస్తుంది. చూడండి, వాళ్ళు కలిగిన దాంతో ఖచ్చితంగా నిలబడుతున్నారు. నువ్వెందుకు నిలబడతలా? నువ్వు చెప్పాలి, మా సేవకుడు ఉన్నాడండి, ఎవరు అవసరం లేదు. అమ్మ మేము మీ బంధువు అయినా సరే మా సేవకుడు ఉన్నాడు చాలు, ఇంక అవసరం లేదు ఎవరు. ఒకసారి మా పెద్దనాన్నతో నేను ఇదే వాదించాను, జార్జి గారితో, తిరుపతి వెంకయ్య గారితో. ఆయన ఉన్నప్పుడు ఇలాగే చేసేవాడు. ఆయన ఎవరెవరినో పిలిచేవాడు, నన్ను కూడా పిలిచేవాడు. నేను వచ్చేవాడు, నేను వదిలే పెద్దనాన్న అంటే, లేదయ్యా నువ్వు ఉండాలి. లేదు అన్నా, లేదు అలా కానీ వచ్చాను. ఏమైందంటే వాక్యము త్రోవ తప్పిద్ది. నీ హంగామా బాగానే కనబడిద్ది, నీ ఆర్భాటం బాగానే కనబడిద్ది, నువ్వు చేస్తున్న క్రియ లోకానికి మంచిగా కనబడిద్ది, కానీ అది దేవుని చిత్తం కాదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని చిత్తమును వెతకాలి. ఏం వెతకాలి? దేవుని చిత్తాన్ని వెతకాలి. అది నీకు మేలు చేస్తుంది. యెహోషాపాతు అన్నాడు, దేవుని చిత్తం తెలుసుకునేవాడు ఎవడైనా ఉన్నాడయ్యా? ఎప్పుడు మాకు వ్యతిరేకంగానే మాట్లాడు, మేము చేస్తుంది అది తప్పే అంటాడు. అసలు ఆయన, నేను రాజునైనా సరే నువ్వు చేస్తుంది తప్పే అంటాడు. వాక్యంతో నిలబడే నిజమైన విశ్వాసి కూడా ఒక ప్రవక్తలాగే నిలబడతాడు. నువ్వైనా సరే నీకు నిజంగా వాక్యం తెలిస్తే మన ప్రవక్త విలియం బ్రానమ్ ఎలా నిలబడ్డాడో నువ్వు కూడా అలాగే నిలబడతావు. నిజంగా వర్తమానం తెలిస్తే ఏలియా రోషంగా ఎలా నిలబడ్డాడో విశ్వాసిగా నువ్వు కూడా అలాగే నిలబడతావు. అసలు నీకు వాక్యమే తెలియదు అనుకో, దొందుతుందంటే డ్రమ్ముకి ఏముంటుంది? డ్రమ్ము ఎటు కొట్టినా శబ్దం వస్తుంది. చూశారు ఎప్పుడైనా? రెండు పక్కల శబ్దం వస్తుంది. నువ్వు చేత్తో కొట్టిన శబ్దం వస్తుంది, కర్రతో కొట్టిన శబ్దం వస్తుంది, రెండు జనుల్లో కొట్టిన రెండు పక్కల శబ్దం వస్తుంది. ఒక్కోసారి మన విశ్వాసము ఇటు ఊగిద్ది, అటు ఊగిద్ది, ఇటు ఊగిద్ది, అటు ఊగిద్ది. దానివల్ల ఏమైందంటే ఒక రోజున నువ్వు బలహీనరాలు అయిపోతావు, ఒక రోజున నీవు పడిపోతావు, ఒక రోజున శోధన వస్తుంది. దేవుని చిత్తమును ఎరిగి నువ్వు ప్రయాణం చేయటం ప్రారంభించు. నువ్వు ఒక క్వశ్చన్ వేసుకోవాలి, ప్రభా నిజమే కదా, నీవు ఉండటానికి స్థలం లేకుండా నేను ఎంత ఆర్భాటం చేసి నువ్వు రావాలంటే ఎలాగా? నీ కొరకు ఒక స్థలమును కేటాయించి ఏం చేస్తుంది? శూన్యమిరాలు చెప్పండి, ఏం చేస్తుంది? నిజం, ఒక పెద్ద పలకం లేదా? ప్రవక్త అన్నాడు, నేను చనిపోయిన తర్వాత నిత్యత్వంలోకి వెళ్తే నేను మొదట శూన్యమిరాలను కలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే సేవకుడు కొరకు ఒక గదిని నిర్మించి చెప్పిన సాక్ష్యం మన ఇంటికి వచ్చు చూపోవచ్చున్న దైవజనుడు గొప్ప దైవజనుడు. ఆయన చెప్తున్నాడు, ఒక హిందువురాలు, ఒక అన్యురాలు ఒక ప్రవక్త గురించి అలాంటి సాక్ష్యం పలికిందంటే నిజంగా ఆమె హృదయంలో దేవుని ఎళ్ళ ప్రవక్త ఎళ్ళ ఎంత మంచి మనసు కలిగి ఉందామె. ఆమెన్. అందుకేనంట తన కుమారుడు చనిపోతే గెహాజీ వచ్చి స్వస్థపరుస్తారన్న ఒప్పుకోలేదంట, మా ప్రవక్త రావాల్సింది. గెహాజీ చేతిలో దండం ఉంది, రాజదండం ఉంది, ప్రవక్త దండమే, ప్రవక్త ఇచ్చిన కర్రే, కానీ ఆ చేతికి అభిషేకం లేదు. అభిషేకం ఎక్కడ ఉంది? ప్రవక్తకు ఉంది. అభిషేకించబడిన చెయ్యి ప్రవక్తకు ఉంది. అభిషేకించబడిన చేతితో అభిషేకించబడిన దండాన్ని పట్టుకుంటేనే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. మోషే దేవుడు ఆ అద్భుతం చేసిన కర్రను పట్టుకోవడానికి దేవుడు మొదట మోషే చేతిని అద్భుతం చేశాడు ఆయన. హల్లెలూయా. ఆ చెయ్యి అద్భుతం చేయబడిన తర్వాతే అద్భుతంగా మార్చబడిన ఆ తీర్పు కర్ర, దాన్ని పట్టుకోవడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. గెహాజీని పంపించాడు, వెళ్తే గెహాజీ వల్ల కాలేదు, వెనకొచ్చేసాడు ప్రవక్త. ప్రవక్త రాగానే అసలు ఏమో ప్రాణం వచ్చేసింది, చచ్చిపోయిన బిడ్డ గదిలో ఉన్నాడు. వెళ్ళిపోయాడు ప్రవక్త లోపలికి, కర్ర తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అద్భుతం జరిగింది, ప్రాణంతో బిడ్డను బయటికి తీసుకొచ్చి ఆ స్త్రీకి అప్పగించాడు. ఆమెలో ఉన్న విశ్వాసం, అభిషేకించబడిన సేవకుడు ఒకడు ఉన్నాడు. సరిగ్గా మందను కాయు, క్రీస్తు నాకు పేతురు చెప్పిన సాక్ష్యం అదే. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో మందను కాయటానికి, దానికి నేను సాక్షిని. ఈ రోజున వాక్యం చెప్పే ప్రతివారు, మంద కాపర్లుగా ఉన్నవారు, కాబో కాలంలో ఒకవేళ మీరు సంఘాలు కడితే, మీరు కాపర్లు అయితే మందకు ఎలాగ మాదిరిగా ఉండాలో పేతురు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు దేవుని చిత్తాన్ని వెతకాలి. ఏం వెతకాలండి? దేవుని చిత్తాన్ని వెతకాలి.
సమూయేలు చచ్చిపోయేదాకా సౌలు దేవుని చిత్తాన్ని వెతకలేదు. దేవుని చిత్తం వెతికేవాడు ఎవడున్నాడు? సమాధిలో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆయనే పిలవాలి, అయ్యా దేవుని చిత్తం ఏంటో మాకు తెలుసుకొని చెప్పు అని సౌలు అడగాల్సి వచ్చింది. కానీ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నువ్వు బ్రతికున్నప్పుడు ఏ ఆత్మ కలిగి ఉంటావో, వినండి 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 వినండి, బ్రతికున్నప్పుడు నువ్వు ఏ ఆత్మ కలిగి ఉంటావో చనిపోయిన తర్వాత కూడా నువ్వు అదే ఆత్మ కలిగి ఉంటావు. సమూయేలు చనిపోయి ఉన్నాడు, కానీ తిరిగి భూమిలో నుంచి పైకి వచ్చిన తర్వాత మరలా ప్రవచనమే చెబుతున్నాడు. బ్రతికున్నప్పుడు ప్రవచనం చెప్పాడు, చనిపోయి ఆత్మగా పైకి వచ్చిన తర్వాత కూడా ప్రవచనమే చెబుతున్నాడు. ఎలీషా చనిపోక మునుపు అగ్నిని దించాడు. ఆమేన్. అగ్ని పరిశుద్ధాత్మ రెండంతల ఆత్మను పొందుకున్నాడు ఎలీషా ప్రవక్త. ఆ అగ్ని చల్లారిందా? ఎముకలలో మండుతూనే ఉంది. ఎముకలలో బ్రతికున్నప్పుడు చనిపోయిన ఇద్దరు వ్యక్తులను బ్రతికించాడా? అతను చనిపోయి సమాధిలో పెట్టబడి ఉన్నాడు. ఎవరినో సైనికుడి యొక్క శవాన్ని తీసుకొచ్చి అందులో వేయగానే ఒక ఎముక తగలగానే చచ్చిన సైనికుడు లేచి నిలబడ్డాడు. చనిపోయిన తర్వాత అంటే నువ్వు బ్రతుకున్నప్పుడు ఏ స్వభావం, ఏ కుళ్ళు బుద్ధి, ఏ కుక్క బుద్ధి, ఏ వంకర బుద్ధి, ఏ మంచి బుద్ధి, ఏ మంచి గుణ లక్షణము, ప్రార్థన, విశ్వాసం ఈ కలిగి ఉంటేది, లేకపోతే అవిశ్వాసం కలిగి ఉంటే అవిశ్వాసము, ఎప్పుడు గొడవలు పడే ఆత్మ ఉంటే చచ్చిపోయిన తర్వాత కూడా దెయ్యంగా తిరుగుతూ ఊర్లో తిరుగుతూ అందరూ గొడవలు పెడతానే ఉంటావు నువ్వు. సహజంగా జరుగుతూనే ఉంటుంది. నాది ఎప్పుడు దారిలో తగిలితే ఊరుకున్నాను అంతే. కనుక నువ్వు ఏ ఆత్మ అయితే కలిగి ఉంటావో చనిపోయి లేచిన తర్వాత కూడా ప్రవక్త చెప్పాడు అదే ఆత్మను కలిగి ఉంటావు. సమూయేలు లేచి పవర్చి చెబుతున్నాడు, యుద్ధం జరిగిద్ది కానీ యుద్ధంలో నువ్వు చచ్చిపోతావు. సమూయేలు చచ్చిపోయావు కదా, ఒకసారి కొద్దిగా తృప్తిపరిచేటట్టు ఇద్దరు మాట్లాడు. లేదు 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 లేదు, నువ్వు భూమి మీద నేనేం చేయలేవయ్యా. సౌలుకు అనుకూలంగా ఒక మాట లేదు లేదు లేదు, రేపు ఈ టైర్ కాడు ఇక్కడ ఉంటాడు నాతో పాటు, ఆడు కొడుకు. చూసారా, మనం ఇప్పుడు ఏ ఆత్మ కలిగి ఉండాలి? ఎలాంటి దేవుని ఆత్మ? మన చిత్తాన్ని నెరవేర్చుకునే ఆత్మ కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆత్మ మనం కలిగి ఉండాలి. అది ఈరోజు కాదు, రేపైనా నీకు గొప్ప ఫలాన్ని, గొప్ప బహుమానాన్ని, నువ్వు ఊహించని రీతిలో ఘనమైన కార్యాన్ని జీవితంలో జరగటానికి ప్రభు సహాయం చేస్తాడు. వెతుకుదాము, దేవుని చిత్తం వెతుకుదాము. మన ఇష్టం కాదు, దేవుని చిత్తమే. మన ఆలోచన కాదు, దేవుని ఆలోచనే. నువ్వు ఏ పని చేయి, మొదట వెళ్ళి ప్రార్థించు, మోకరించు, ప్రార్థన చేయి. ప్రభా నీ చిత్తం నాకు తెలియచేయి, నేనేం చేయాలో దాన్ని నువ్వు నాకు తెలియచేయి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో ఖచ్చితంగా ఆయన చిత్తములో నువ్వు వెళ్తాం ప్రారంభించు. మార్గ మధ్యములో ఎక్కడ నీ ప్రయాణం ఆగదు. దేవుని చిత్తములో ఒక్కసారి మందసం భుజాల మీదకి ఎత్తారా లేవీలు ఎత్తారా? ప్రయాణం ఆగిందా? దేవుని కొరకు రాజమందిరములో దావీదు పురములో దావీదు యొక్క రాజసింహాసనము యొద్ద దేవుని కొరకు ఏ స్థలం అయితే నిర్ణయించబడిందో అక్కడ దాకా వెళ్ళేదాకా ప్రయాణం ఆగలేదు. దేవుడు ఎంత సంతోషించాడో తెలుసా దావీదు ఇంటికి వెళ్ళటానికి? కారణం ఒకటే, దేవుని చిత్తానుసారంగా మందసం ప్రయాణం చేస్తుంది. ఈరోజు నీ ఇంటికి కూడా దేవుడు అలా ఇష్టంగా రావాలండి. దేవుడు ఎలా రావాలి? నీ ఇంటికి ఇష్టంగా రావాలి. అప్పుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, ఘనమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు అలాంటి గొప్ప ధన్యత మీ కుటుంబాలన్నింటికి, ఈ పరిచర్యకి దేవుడు కలగ చేయును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం.